వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా గుళ్ళోకి అర్హత లేదు, బళ్ళోకి అర్హత లేదు, చక్కగా ఇల్లు కిరాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక లాసెట్ కన్నర్గా మా న్యాయ కళాశాలలో నేను డీన్ హోదాలో ఉంటే నాకు లాసెట్ కన్నర్ అర్హత లేదు. ఒక జీబీ రెడ్డి అనేటువంటి మా డిపార్ట్మెంట్లో వాడు 4 సార్లు వాడు డీన్ అయి ఉండి 4 సార్లు ఆడే లాసెట్ కన్నర్ అయ్యాడు. ఆయన కుల వ్యవస్థ లేదు న్యాయ వ్యవస్థలో. నేను ఒక అంటరాని వాడిని కాబట్టి ఇవాళ నాకు అర్హత లేకుండా పోయింది లాసెట్ కన్నర్. ఆఫ్టర్ ఆల్ అదే కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పరిశోధన పత్రాలు సమర్పించిన నన్ను ఒక లాసెట్ కన్నర్ ఎగ్జామ్ రాయించి అర్హత కూడా నాకు లేదు ఈ దేశం. అంటే ఈ దేశంలో మనం ఎంత ఉన్నతమైన పదవులు అనుభవించినా, ఉన్నతమైన స్థితిలో ఉన్నా అంటరాని గోగా ఇంకా అణచివేత గురవుతూనే ఉన్నాం. అనేక రకాల అవమానాలకు, హింసకు, అత్యాచారాలకు అన్నిటికీ గురవుతున్నా మనం. ఇవాళ గవాయి గారు మరి ఏ లెక్కల ప్రకారం క్రిమినల్ అమలు చేయాలని అంటున్నారు నాకు అర్థం కాలేదు. 100% క్రిమినల్ పెట్టాల్సిందే. వాటి కులం నిర్మూలన చేయండి, కులం నిర్మూలన చేయండి. నీకు దమ్ముంటే ఈ దేశంలో నరేంద్ర మోడీకి దమ్ముంటే కులం నిర్మూలన చేయమని దేశంలో కులం నిర్మూలన చేస్తే అంటరానితనం నిర్మూలన అవుతుంది. కులం ఉన్నంత కాలం అంటరానితనం నిర్మూలన అవుతుందా? కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పారో ఆ కులం పునాదులుగానే ఇవాళ వ్యవస్థ నిర్మాణం చేస్తున్న ఈ మాదిక దండోర ఉద్యమం, మాల మానవ ఉద్యమం, ఇంకా కుల సంఘాల ఉద్యమాలు స్థిరీకరణ చేస్తూ ఇలా వర్గీకరణ అయ్యే ఇవాళ ఎవరెక్కడ ట్రైబల్స్ ఎవరు కేసు వేసేసారు? ఇవాళ సుప్రీంకోర్టులో ట్రైబల్ వర్గీకరణ చేయమని ఎవరు వేశారు? ఏ ట్రైబ్ వేశాడు? మీరు ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చారు? పిటిషన్ లేకుండా పంజాబ్ కేసు ఓ షెడ్యూల్ కులాలకు సంబంధించిన కేసు, అది షెడ్యూల్ తరగతులకు సంబంధించిన కేసు కాదు. నీకేమవసరం అని చెప్పి షెడ్యూల్ తరగతులు కూడా వర్గీకరణ చేసిన నీకేమవుతుంది? ఉంటే నువ్వు ఫస్ట్ సుప్రీంకోర్టులో రిజర్వేషన్ అమలు చేయి. నీకు దమ్ముంటే సుప్రీంకోర్టు గవాయి గారు అడుగుతున్న ఛాలెంజ్ చేస్తున్నా, నన్ను జైలు పంపించినా సరే గవాయి గారు నేను ఛాలెంజ్ విషయం తెలుస్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ముందు నీకు దమ్ముంటే నీ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలో రిజర్వేషన్ అమలు చేయమని చెప్పేసి ఒక్కరోజు దీక్ష చేయి. మొత్తం ప్రపంచం అంతా కలిసి వస్తుంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలంతా కూడా నీకు అండగా ఉంటాయి. ఈ దేశంలో 50 కోట్ల 50 కోట్ల షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలంతా కూడా నీకు అండగా ఉంటారు. నీకు ఆ దమ్ముందా గవాయి గారు? గవాయి గారికి ఆ దమ్ము లేదు. ఈ దేశంలో మాట్లాడే దమ్ము లేదు. ఇవాళ క్రిమినల్ మాట్లాడితే దాన్ని మొత్తం బ్రాహ్మణులకు సపోర్ట్ చేస్తారు. మా బ్రదర్ గవాయి గారు చెప్పించాలి గొప్ప సిద్ధాంతం. అరే మీరు చెప్పింది ఏంటండి? గవాయి గారు చెప్పింది క్రిమినల్ వాళ్ళ భారత డైరెక్టర్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో భారత రాజ్యాంగంలో ఏదో ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయి. గవాయి గారు చదువుకోండి మీరు. కాబట్టి ఇవాళ మన సమాజాన్ని తప్పుదో పట్టించే న్యాయమూర్తులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, మన దళిత నాయకులైనా సరే, ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకులే. వాళ్ళంతా వ్యతిరేకులే. బాబాసాహెబ్ అంబేద్కర్ మూల సిద్ధాంతానికి వ్యతిరేకులే. ఈ దేశంలో కుల నిర్మూలన జరగనంత కాలం సమాజ నిర్మాణం జరగదని బాబాసాహెబ్ అంబేద్కర్ తన కుల నిర్మూలన సిద్ధాంత గ్రంథంలో బహాటంగా చెప్పాడు, పోరాటం చేశాడు. దమ్ముంటే ఆ దిశగా ఆలోచన చేయండి. మీకు చేతనైతే ఆ దిశగా ముందు అడుగులు వేస్తే ఈ దేశ సంపద ఎవరి చేతుల్లో ఉందో అర్థమవుతుంది. ఈ దేశంలో అధికారం ఎవరి చేతుల్లో ఉందో అర్థమవుతుంది. ఈ దేశంలో పరిశ్రమలు ఎవరి చేతిలో ఉన్నాయో అర్థమవుతుంది. మీ రాష్ట్రంలో ఇప్పుడే ప్రధాని చెప్పారు ఇంతకుముందే మొత్తం బ్రాడీపేటలో మన హోటల్ తిన్నది మొత్తం కమ్మవాడే, మొత్తం కమ్మలదే వ్యాపారం, కమ్మలదే రాజ్యం ఇక్కడ, రెడ్డిలదే రాజ్యం ఇక్కడ. ఎందుకైంది? ఏ ఒక్క బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోతాడు? ఒక ఎస్సీ ఎస్టీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోతాడు? జనాభా ఎవరిది ఎక్కువ? ఈ దేశంలో జనాభా ఎవరిది ఎక్కువ? బ్రాహ్మణులు ఎక్కువనా, రెడ్డిది ఎక్కువనా, కమ్మలది ఎక్కువనా, బెరమలది ఎక్కువనా, బహుజనులది బీసీ ఎస్టీ ఎస్టీలది ఎక్కువనా? మనం ఎందుకు అధికారులు రాలేకపోతున్నాం? వాళ్ళు ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటి? దీన్ని న్యాయ వ్యవస్థ చర్చించాలి. ఈ దేశంలో సంపద ఎవరి చేతిలో ఉందో ముందుగా న్యాయ వ్యవస్థ చర్చించాలి. ఈ దేశంలో అధికారం ఎవరి చేతిలో ఉందో, పరిశ్రమలు ఎవరి చేతిలో ఉన్నాయో, భూమి ఎవరి చేతిలో ఉందో, సంపద ఎవరి చేతిలో ఉందో న్యాయ వ్యవస్థ చర్చించాలి. న్యాయ వ్యవస్థ పరిష్కరించాలి ముందు ఆ సమస్యలు. అంతేగాని ఆఫ్టర్ ఆల్ చిన్న అంటే కుక్కకు బొక్క ఆశ కూడా అది కూడా కాదు. మాకు ఇప్పుడు వర్గీకరణ 15% ఈ దేశంలో ఇప్పటికీ 7% కూడా అమలు కాలేదు.
దేశంలో వర్గీకరణ అంటే రిజర్వేషన్ అమలు కాలేదు 7%. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ 7% అమలు కాదని కేంద్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళే ఆ ప్రభుత్వాలు లెక్క చెప్తాయి, బ్యాక్లాగ్ పోస్టులు నింపట్లేదు, అర్హులు లేరని చెప్పేసి మీరే చెప్తారు. మరి బ్యాక్లాగ్ పోస్టులు నింపకుండా 7% మాత్రమే అమలవుతుందని 15% నింపకుండా పెరిగిన 22% జనాభా పెరిగితే ఎస్సీ ఎస్టీలది జనాభా ప్రకారంగా రిజర్వేషన్ పెంచకుండా వర్గీకరణ పేరుతో ఇవాళ వంచన చేస్తున్న సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థను సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఆదేశించండి. నిజంగా సుప్రీం న్యాయ వ్యవస్థకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు చేయవలసింది ఎక్కడ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఈ చట్టం రావాలి. ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆయన చట్టం తెమ్మని చెప్పాలి. ఇవాళ చెప్పని 30 ఏళ్ళుగా దళిత జాతిని ఇవాళ పార్లమెంట్ లో చట్టం కోసం తెస్తానని చెప్పి హామీ ఇచ్చిన మందకృష్ణ మాదిగ నిలదీయమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమావేశం ప్రచారం చేస్తున్నారు. ఇప్పటిదాకా అడ్డుకున్న మాన మహానాడుకు ఇవాళ నేను చెప్పాల్సుకున్నా, డైరెక్ట్ క్వశ్చన్ తెలుసుకున్నా, ఈ దేశంలో మీకు రాజకీయ అధికారం కావాలా? రిజర్వేషన్లకే కొట్టాడుకుంటాం. రాజకీయ అధికారం పోయి సంపద కావాలా మీకు? లేదంటే రిజర్వేషన్ కన్నా పరిమితమైతరా? రిజర్వేషన్లకు ఏమున్నాయి? 90% మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. 90% ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత 10% కూడా ఉద్యోగాలు లేవు. మరొక వైపు మొత్తం నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈవెన్ బిఎస్ఎన్ఎల్, రైల్వేస్ అన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్న క్రమంలో, రక్షణ శాఖను కూడా చేస్తున్న క్రమంలో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ఈ రిజర్వేషన్ పోరాటం చేద్దాం. ఇంకా ఈ వర్గీకరణ పోరాటం చేద్దాం. మహానాడు సోదరులారా, మార్గదర్శక నాయకులారా, మనం ఎందుకు రాజకీయ అధికారం వైపు పోకూడదు? మనం ఎందుకు రాజ్యం మన చేతిలో తెచ్చుకోకూడదు? కేసీఆర్ జనాభా ఎంత అని కేసీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి కాగలిండి. అక్కడ 30 లక్షల కోట్ల రూపాయలు పంచగలిగిన కేసీఆర్. మన 3 లక్షల కోట్లు పంచకపోతే ఒక్క మాట మాట్లాడలేదు తెలంగాణలో. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డైవర్ట్ అవుతుంటే మన బడ్జెట్ అంతా ఒక్క మాట మాట్లాడలేదు ఈ దళిత ఈ మాదిరి దండల మానవ నాయకులు. ఒక్క మాట మాట్లాడలేదు. మన బ్యాక్లాగ్ పోస్టులు 2,50,000 ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ నింపకపోయినా ఒక్క మాట మాట్లాడలేదు ఈ మానవుడు మాదిరి నాయకులు. పరిశ్రమల్లో వాటా లేదని అడుగుతలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎవరున్నారు హీరో? తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎవరున్నారు హీరో? ఎవరు? సినిమా ఇండస్ట్రీ ఎవరి చేతిలో ఉంది? రియల్ ఎస్టేట్ రంగం ఎవరి చేతిలో ఉంది? ఇవన్నీ ప్రశ్నలుగా మిగిలాయి. దళిత సమాజం ముందు, దళిత ఉద్యమం ముందు ఇవన్నీ ప్రశ్నలుగా ఉన్నాయి. గవాయి గారు దీనికి సమాధానం చెప్పాలి. మీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మీరు గొప్ప తీర్పు ఇచ్చారు. మీ తీర్పు స్వాగతిస్తాం. మేము ఇవన్నిటికి సమాధానం చెప్తే, వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పగలిగితే మీ తీర్పు 100కు 150% మేము స్వాగతిస్తాం. మీ సుప్రీంకోర్టుల ముందు రిజర్వేషన్లు అమలు చేసేటట్టుగా గవాయి గారు కనుక ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మరో అంబేద్కర్ గా మేము పొగుడుతాం. మరో అంబేద్కర్ గా మేము ఈ భారతదేశంలో మేము అభిమానిస్తాం. అంతేగాని ఇవాళ నువ్వు సీజే కావడానికి, నెక్స్ట్ 3 నెలల తర్వాత నువ్వు సీజే కావడానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ పనిన మరవాద కుట్రలో నువ్వు భాగస్వామ్యమై నీ పని కోసం ఇవాళ షెడ్యూల్ కులాలు, నువ్వు షెడ్యూల్ తెగలు వర్గీకరించడమే కాకుండా బీసీలను కూడా వర్గీకరిస్తే వచ్చే లాభం ఏంటంటున్నా. నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా ఒకవేళ మా రేవంత్ రెడ్డి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటన చేశాడు, జాబ్ క్యాలెండర్ ఇచ్చాడు. ఒకవేళ వర్గీకరణ అమలైతే చట్టం వస్తే మనకు వచ్చేటి షెడ్యూల్ కులాలకు 30,000 ఉద్యోగాలు. ఆ 30,000 ఉద్యోగాలలో వర్గీకరణ అయితే ఏబిసిడిగా వస్తే ఇస్తే అక్కడ ఉన్న మాదిగా అలర్ట్ కాస్ట్ వచ్చేటిని 18,000 ఉద్యోగాలు. 18,000 ఉద్యోగాలు వస్తాయి కావచ్చు. వర్గీకరణ అయినా కాకపోయినా 12% ఉన్న మాదిగలకు కనీసం 12,000 ఉద్యోగాలైనా వస్తాయి. వస్తాయా? అదనంగా వచ్చేది ఎంత? 18,000 ఉద్యోగాలు అయితే 6,000 ఉద్యోగాలు అదనంగా వస్తాయి. అది కూడా మాదిగా ఒప్పుకోవాలి కలుగుతుంటే. ఈ 6,000 ఉద్యోగాల కోసం 30 ఏళ్ళు కొట్లాట ఏంటి? అన్ని రంగాల్లో వాటా లేదు. మళ్ళా మాదిగ శత్రువు దోపిడీ దాంట్లో మానవులు
మార్గలను మాది ఉపకరణను దోపిడీ చేశారట. మరి మాలలు ఇక్కడ ముఖ్యమంత్రులు అయిందో చెప్పాలి. మాధవకృష్ణ మాదేవు ఎక్కడ ముఖ్యమంత్రులు అయిందో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయిందా, తెలంగాణకి అయిందా, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయిందా? ఒకవేళ అయితే దామర సంజీవయ్య పాపం చాలా నీతి మంత్రులు, గొప్ప నీతి మంత్రులు ఈ ముఖ్యమంత్రులలో అంత నీతి మంత్రులు ఎవరు లేరు. ఆయన ఏ గుడిసెకు సంపాదించుకోలేదు. మరి మా జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సంపాదించుండు, మా చంద్రబాబు రెడ్డి సంపాదించుండు, మా రేవంత్ రెడ్డిని సంపాదించుండు, కేసీఆర్ రెడ్డి సంపాదించుండు, మా నీలం సంజయ్ మా మావాడు ఎన్ని సంపాదించుండు, దామర సంజయ్ ఎన్ని సంపాదించుండు. అదే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, చేసుకోవాలి. అంబేద్కర్ వాదుగా చెప్తున్న వాళ్ళంతా కూడా పంచుకుందాం, ఎక్కడ ఉన్నదాన్ని పంచుకుందాం, జనాభా సమాజంలో పంచుకుందాం. ఉన్నదేముందా, ఏం మిగిల్చిన చెప్పదప్ప, భిక్ష తప్ప ఏమున్నాడు మనకు? భిక్ష పెట్టుకునే జీవితాలు మనవి. ఇంకా కమ్మ 3% లేని కమ్మల దగ్గర పోయి మనం ఇంత శాతం ఉన్నా కూడా పోయి అయ్యా బాధ్యత పిచ్చేసుకోవాలి. 5% లేని రెడ్ల దగ్గర పోయి అయ్యా బాధ్యత పిచ్చాలని, 1% లేని వెలుమల దగ్గర పోయి అయ్యా బాధ్యత పిచ్చాలని, 3% బ్రాహ్మణ దగ్గర లేని జనాభా లేని వాళ్ళ దగ్గర పోయి అయ్యా బాధ్యత పిచ్చాలని. ఇదా మన బతుకులు అంబేద్కర్ ఇదే చెప్పాడు మనకు. ఇవే అంబేద్కర్ అంటే ఇదేనా? ఈ రకమైన జీవితానికి ఎంతకాలం జీవిస్తాం మనం? ఎంతకాలం కొట్లాడుకుందాం మనం? ఈ దుర్మార్గుల నయా మనవాదుల కుట్రలకు ఎంతకాలం బలైదాం? మరి అట్లాంటి బలైతున్న మానవాడు కానీ మధ్యలో కానీ ఇవాళ మనల్ని బలి చేస్తున్నారు. ఈ సంఘాల పేరుతో, కుల సంఘాల పేరుతో దుర్మార్గంగా మన భక్తులను ఆగం చేస్తున్నారు, బానిసలు చేస్తున్నారు. మరి మనం ప్రశ్నిస్తామా ఉందా? చదువుకున్న విద్యావంతులుగా ప్రశ్నిస్తామా ఉందా? మేల్కొందామా ఉందా? వాటిని చేయడానికే, ప్రశ్నించడానికే ప్రమాద బిడ్డగా చెప్తున్నా. మానలు దోపిడీదారులు అనడం, దొంగలు అనడం అది చారిత్రక తప్పిద, నేరం అంటున్న ఈ సందర్భంగా నేను కంటిన్యూ చేస్తాను. అయితే మిత్రులారా, మీరు ఇవాళ గమనించాలి, మానవులు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొంత అడ్వాన్స్ అయ్యిండు. మాదిగలు కానీ మానవులు కానీ, మా తెలంగాణలో మాదిగలు కానీ మానవులు కానీ అడ్వాన్స్ కాలే. అయినా చూడండి, ఇప్పటికీ దానకిషోర్ ఎక్కడికి వెళ్ళొచ్చిండు, రాహుల్ మోజీ ఎక్కడికి వెళ్ళొచ్చిండు. మా తెలంగాణలో ఇప్పుడు వాళ్ళంతా చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు మా తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు కదా. ఒకవేళ రాహుల్ కిషోర్ బాబు, లేదంటే ఇంకా ఐఆర్టీఎస్ ఆఫీసరు, లేదంటే కృష్ణ ప్రసాద్ ఐపీఎస్, ఇట్లా మీరు మొత్తం లెక్కలు తీసుకోండి. మా తెలంగాణలో ఒక్క పేరు చెప్తారు మీరు, ఒక్క పేరు చెప్పండి. ఐఏఎస్లో ఒక్క పేరు చెప్పండి, ఒక్కరే. నేను ఒక్కరే అడుగుతున్నా, దయచేసి తెలుస్తా మీకు. ప్రవీణ్ కూడా ఆంధ్రాయనే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆంధ్రాయనే నా దృష్టిలో. ఎందుకంటే ఆయనకు వాళ్ళ తల్లిదండ్రులు పుట్టింది రాయలసీమలో, కర్నూలు తర్వాత ఉద్యోగం వచ్చి మైగ్రేట్ అయ్యారు. ఆడికెళ్ళి మైగ్రేట్ అయ్యింది వచ్చారు కర్నూలు నుండి. మా తెలంగాణ వాడలో ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆడికెళ్ళి వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ అని ఉంటిండు. కానీ ప్రవీణ్ కుమార్ పెరిగింది ఎక్కడ? ప్రవీణ్ కుమార్ చదివింది ఎక్కడ? ప్రవీణ్ కుమార్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ఐపీఎస్ అయ్యాడు. స్టీఫెన్ రవీంద్ర ఎక్కడైనా ఆంధ్ర. సో మీరు ఒక్కసారి తీసుకోండి, ఆంధ్రలో ఉన్న సమస్య ఇనుగుడిలో పుట్టిందా వర్గీకరణ, లేదంటే తెలంగాణలో పుట్టిందా? అవునా? వర్గీకరణ పోరాటం మా తెలంగాణలో పుట్టిందా, మీ ఆంధ్రలో పుట్టిందా? ఆంధ్రనే కదా. సమస్య ఎక్కడున్నది? ఇక్కడే కదా. అవునా కదా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవకాశాలు నాలుగు ఇప్పించింది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసింది? మా దగ్గరికి ఇచ్చింది ఎక్కువ. ఎందుకు కొట్టడం పెట్టారు మనకు? అరే మా మానవుని తొక్కుపోతారు. అరే ఎవరిచ్చిందా? కాంగ్రెస్ వాడు ఎవరి పార్టీ అది? తెలుగుదేశం ఎవరి పార్టీ అది? మీ పట్ట మాదిగల పట్ట, ఇది మానవుల పట్ట. ఎవడో ఇచ్చేసి ఒక్క
కుక్కకు కుక్కాశలాగా పనులు అనుభవించుకున్నవాడు ఎవడైనా కాంగ్రెస్ ఎంపీ అయినవాడు మంత్రి అయినవాడు మన గురించి మాట్లాడుతున్నా, తెలుగుదేశంలో ఉన్నవాడు మన గురించి మాట్లాడుతున్నా, మాట్లాడి చెప్పండి. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది. ఎప్పుడైనా దమ్మున్నాడు ఛాలెంజ్ చెప్తున్నా, మానైనా మాదైనా ఒప్పుకురమైనా ఒక దమ్మున్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రి మీ తెలుగుదేశంలో ఉన్నాడా? మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నా, మా తెలంగాణ ఉండా కదా మాట్లాడుతున్నా చెప్పండి. అరే వీళ్ళంతా బానిసలండి. మన సమాజం నుండి ఎదిగి డబ్బులు సంపాదించి ఐఏఎస్లై ఐపీఎస్లై మొత్తం అగ్రకుల పార్టీలలో పోయి బానిసత్వం చేసుకొని పదవుల కోసం బానిస పడుతుంది వాళ్ళు. వీళ్ళంతా వీళ్ళ మన సమాజాన్ని బాగు చేసేది, వీళ్ళ మన సమాజాన్ని బాగు చేసేది. అలాంటి వాళ్ళే ఇలా ఐఏఎస్ లైన్లు ఐపీఎస్ లైన్లు ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడికి వెళ్ళారు. ఎందుకు అయినరు? ఇక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది. ఎవరి ఎడ్యుకేషన్ ఉంది? ఇక్కడ బ్రిటిష్ పరిపాలన ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉంది. ఇక్కడ మాకంటే 100 ఏళ్ల ముందు మీరు మాదిగలైనా మాలలైనా ఉపకులాలైనా మాకంటే 100 ఏళ్ల ముందు మీరు చదువుకున్నారు. మేము ఎప్పుడు చదువుకున్నాం? తెలంగాణ ఏమన్నా మనం ఎప్పుడు చదువుకున్నాం? తర్వాత కదా. అది కూడా ఎందుకు మాకు ఉర్దూ మీడియం, అక్కడ మాకు ఉర్దూ మీడియం. మా మాదిగలు ఇక్కడ పనిచేసిండు, తోళ్ళ కంకణ పనిచేసిండు. ఎవరు చదువుకోలేదు? మా అయ్య చదువుకోలే, మా అవ్వ చదువుకోలే, మా అయ్య చదువుకోలే, మా అవ్వ చదువుకోలే. మా ఇంట్లో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తిని నేను. తెలంగాణ మొట్టమొదటి వ్యక్తిని నేను, మొదటి తరాన్ని నేను. అట్లా మా తెలంగాణలో ఎవరు చదువుకోలేదు సరిగా. చదువు లేదు మాకు, ఇంగ్లీష్ మీడియం లేదు. ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చింది? 1953లో వచ్చింది. మీకు ఎప్పుడు వచ్చింది? మీకు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది తెలుసా మీకు? 18వ శతాబ్దంలోనే 1823లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. మీకు మాకు ఎంత 100 ఏళ్ల కంటే ఎక్కువ తేడా. అందుకే మీరు క్రిస్టియన్ మిషనరీలోకి వెళ్ళారు. చర్చి మిమ్మల్ని ఆదరించింది, చర్చి మిమ్మల్ని దగ్గర తీసింది. ఏ హిందూ దేవాలయాలు అయితే మనం నిలబెట్టిందో, ఆ హిందూ దేవాలయాలు మనం రెండాలుగా చూసిందో చర్చి మనల్ని ప్రేమించింది, ఆదరించింది. చర్చి ఇవాళ మనుషులుగా చేసింది. చర్చి ఇవాళ విద్యావంతులు చేసింది. వినోద్ కుమార్ చదువుకున్నాడంటే బికాస్ ఆఫ్ చర్చ్. ఈ దేశంలో అంబేద్కర్ చదువుకున్నాడంటే బికాస్ ఆఫ్ చర్చ్. ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకున్నాడంటే బికాస్ ఆఫ్ చర్చ్. ఈ దేశం అహల్యులంతా చదువుకున్నారంటే బికాస్ ఆఫ్ చర్చ్. ఛాలెంజ్ చేయమనండి. మందకృష్ణ మాదిగా నువ్వు క్రైస్తవుడు, నీ పేరు మందయ్య మాదిగా, నువ్వు దమ్ముందా? నీకు క్రైస్తవులు అని చెప్పుకునే దమ్ముందా? వినోద్ కుమార్ కు దమ్ముంది. ఎస్ ఐ యామ్ క్రిస్టియన్ అని చెప్పుకునే దమ్ముంది. నీకుందా అని అడుగుతున్నా. ఎస్ లేదు. ఆయన ప్రవీణ్ కుమార్ లేదు. ఆయన ఒక క్రిస్టియన్, వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్, చెప్పుకునే దమ్ము లేదు. ఎందుకు లేదు? భయపడకుండా బతుకుతున్నాం ఇవాళ మనం. ఈ రోజు వరకు మనం హిందూ లెక్కల్లోనే ఉన్నాం. అవునా కదా? మన పేరు, నా పేరు యశ్వదం, నా పేరు మా అమ్మ పెట్టిన పేరు, మా అయ్య పెట్టిన పేరు యశ్వదం. తెలుసా మీకు? నా పేరు యశ్వదం అని తెలుసా మీకు? తెలియదు. ఎందుకు తెలియదు? భయంలో బతికే నేను. నా కుటుంబము, నా సమాజము క్రైస్తవులని చెప్పుకుంటే రిజర్వేషన్ ఇవ్వాలని, క్రైస్తవులని చెప్పుకుంటే మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలని, ఉద్యోగం రాదని, అసలే పేద భక్తులు, అడ్డవాణి భక్తులు, అన్యాయం జరుగుతున్న భక్తులకు, అవకాశం లేని భక్తులకు ఏదో ఒకటి అయ్యా పాంచననుకుంటా బతికే ఈ భక్తులకు ఆ చర్చి ఏదో ఇస్తే చదువుకుంటే మన ఆకాశ అవకాశాలు లేకుండా చేసిండ్రు. ఈ మనవాద పాలకులు గవాయి గారికి దమ్ము ధైర్యం ఉంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే ఆయన ఇలా క్రైస్తవ మతం మారితే వీడియో రికార్డ్ చేయండి. దయచేసి నేను నా ప్రసంగం వీడియో రికార్డ్ చేయండి. ఈ సమాజం వినాలి. చేస్తున్నాను ఎవరన్నా? ఇవాళ క్రైస్తవ మతం పోతే అంటే దళితులు చర్చికి పోతే మాత్రం రిజర్వేషన్ అంతేట. ఒక జగన్మోహన్ రెడ్డి పోయి చర్చికి పోతే ముఖ్యమంత్రి కావాలి. అగ్రవర్ణాలు చర్చికి పోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటాయి. బీసీలు చర్చికి పోతే వాళ్ళకి బీసీ రిజర్వేషన్ ఉంటాయి. అలాగే చివరికి ట్రైబల్స్ చర్చికి పోతే కూడా వాళ్ళకు ట్రైబల్ రిజర్వేషన్ ఉంటుంది. ఈ దళితులు ఈ దేశంలో ఏం పాపం చేసిందని చర్చికి పోతే వాడు క్రైస్తవుడు అని చెప్పుకోవద్దు. ఏం పాపం చేసిండు దళితులు?
మీకు వచ్చిన వాళ్ళంతా ఎక్కువ శాతం 80% క్రైస్తవులు కాదా? అవునా కదా? 100% అవును. మరి అట్లాంటి పరిస్థితులలో ఆయన బుద్ధిస్టుగా చెప్తున్నప్పుడు నేను క్రైస్తవులకు ఎందుకు చెప్పుకోవద్దు? నువ్వు ఎందుకు చెప్పుకోవద్దు? ఏ మతంలో ఉన్నవాడైనా ఆ మతాన్ని ఎందుకు చెప్పుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదు. వాడు ఎంత హక్కులు ఉన్నప్పుడు మనకెందుకు లేదు ఈ దేశంలో? గవాయి గారు ఎందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఈ అంశాలను పరిశీలించట్లేదు, మాట్లాడట్లేదు? కాబట్టి మిత్రులారా, మీకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉన్న కారణంగా, క్రిస్టియన్ మిషనరీస్ ఉన్న కారణంగా, ఇంగ్లీష్ మీడియం మీకు ఉన్న కారణంగా మీకు చదువు అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ మారైనా మారి అయినా ఐఏఎస్ అయిందో ఐపీఎస్ అయిందో. కాకపోతే మాలలో కొంతమంది ఎక్కువ మంది కావచ్చు, మాదిలో కొంతమంది తక్కువ మంది కావచ్చు. అది రకరకాల కారణాల చేత అయి ఉండొచ్చు. కానీ మొత్తానికైతే ఈ ఐఏఎస్ ఎవరైతే బాగా సంపాదించి డబ్బులు సంపాదించిన వాళ్ళంతా పోయి ఆ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకొని, ఈ తెలుగుదేశం టికెట్ తెచ్చుకొని, ఈ మాదిలోకి ఇన్ని సీట్లు వచ్చినాయి, మాలోకి ఇన్ని సీట్లు వచ్చినాయి. మాదిలోకి ఎవడై ఇవ్వాల్సింది? మాల జనాభా బట్టి ఇవ్వాల్సింది ఎవడు? నీ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా? ఎవడియాలి? ఎవడైతే ముఖ్యమంత్రి ఉన్నాడో, ఎవడైతే పాలకుడో వాడియాలి, ఎవరిదైతే పార్టీలో వాడియాలి. వాడికి కాకపోతే మాలంటే ద్రోహులు అవుతారు, మాలంటే దొంగలు అవుతారు, మాలంటే తెలుగు వాళ్ళు అవుతారు, మాలంటే పాలకుడేనరా, పాలక సమాజంగా మారినరా. మరి మీ సమస్య ఆంధ్రలో పుట్టిన సమస్య, ఈ సమస్య తీసుకొచ్చి మా మీద రుద్దిండు ఎవరు? మా తెలంగాణ నాయకుడు. అసలు మా దగ్గర మారలేడు, నా మారలేడు, ఐఏఎస్ లేడు, ఐపీఎస్ లేదు. మా ప్రవీణ్ కుమార్ అంటాడు ఇక్కడ మైగ్రేట్ అయిన వాడే, ఒక్కడు ఐపీఎస్ అయ్యే. కాబట్టి ఇవాళ మా తెలంగాణలో ఇవాళ ఈ సమస్య లేదే లేదు. బిజినెస్ ఎక్కడ ఉంటుండ్రు? ఈ రెండు రాష్ట్రాల సమస్య తీసుకుపోయి ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మొత్తం దేశాంతరం తిండ్రు. అసలు పుట్టింది డిమాండ్ అయితే మాధకృష్ణ మొదలుపెట్టే డిమాండ్ అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్లను వర్గీకరించండి అన్నాడు తప్ప మొత్తం దేశమంతా వర్గీకరించండి అన్నాడా? ఆయన డిమాండ్ అట్టుందా? లేదు. దీన్ని దేశమంతా ఎందుకు మార్చినావు మాధకృష్ణను? అసలు ఇది దేశ సమస్య కానే కాదు, ఇది రాష్ట్ర సమస్యనే, ఇది రాష్ట్రాల సమస్యనే. రిజర్వేషన్ల సమస్య రాష్ట్రాల సమస్య, దేశ సమస్య కానే కాదు. ఎందుకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ పెట్టిండు? ఎందుకు మనల్ని 340 వల్ల పెట్టాడు? ఎందుకు బ్రిటిష్ వాళ్ళు 340 వల్ల పెట్టారు మనల్ని? బ్రిటిష్ వాళ్ళు పనిలేదా? ఇవాళ గవాయి గారు చెప్పినట్టుగా మనం దేశవ్యాప్తంగా ఏ కులానికి ఉపకులం అనేది లేదండి. దయచేసి మీరు ఉపకులం అనే పదాన్ని మనం వాడేవాళ్ళం. కాన్స్టిట్యూషన్ ఎక్కడ సబ్ క్యాస్ట్ ఉందా? పదమే లేదు, క్యాస్టే. దాని తర్వాత మనం ఏదో మన కోసం మార్చుకున్నాం తప్ప కాన్స్టిట్యూషన్ ఎక్కడ లేదు. అన్ని కులాలే, అన్నింటికి ఉన్నది ఒకే ఒక వివక్షత ఏంటిది అంటారు. ఏ కులం కాకులనే చివరికి మాలోళ్ళు మాదిగోళం చేసుకొని మాదిగోళ్ళు మాదిగోళం చేసుకుంటారా? మాదిగోళ్ళ గుడి వేరే ఉంటుంది, మాదిగోళ్ళ చర్చి వేరే ఉంటుంది. అవునా కాదా? ఒప్పుకుందామా వాస్తవాలు? మాల చర్చికి మాదిగ చర్చికి వేరే వేరే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటున్నా. బ్రాహ్మణులో కూడా ఉంటాయి, రెడ్లలో కూడా ఉంటాయి, అన్ని వర్గాల్లో కూడా ఉంటాయి. ఎందుకంటే కులం అనేది ఒక దడి కట్టుకునే నిచ్చెన సమానం. ఇక్కడికే ఈ దడి కట్టుకొని నా పెళ్ళి, నా కుటుంబము, నా కథ కమ్మోళ్ళని చేసుకోవాలి, ఇంకోళ్ళని చేసుకోవాలని చెప్తాడు కమ్మోడు. అవునా? మాదిగోడు అదే చెప్తాడు, అరే మాదిగోడికి అయితే అని చెప్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కులం పునాదుల మీద ఒక నీతి నిర్మాణం చేయలేరు, ఒక జాతి నిర్మాణం చేయాలంటే మనం అందరం దానికి విరుద్ధంగా మాదిగోడు గొప్పడు, మాలోడు గొప్పడు, చాకలోడు గొప్పడు. అరే మా కంచాయిరాయ లాంటి లుచ్చ నా మేధావులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో ప్రొఫెసర్ కంచాయిరాయ లాంటి వాడు ఇవాళ ఏ కులం కా కులం గొప్పదైతే కొన్ని కులాలు ఎందుకు అంటారు కులాలండి, కొన్ని కులాలు ఎందుకు నీచమైన కులాలండి, కొన్ని కులాలు ఎందుకు ఉన్నతమైన కులాలండి, కొన్ని వృత్తులు ఎందుకు ఉన్నతమైన వృత్తులండి.
నీ వృత్తి గొప్పదైతే, నీ మార్గ వృత్తి గొప్పదైతే, నీ మాల వృత్తి గొప్పదైతే, నీ చాకల వృత్తి మంగళ వృత్తి గొప్పదైతే ఎందుకు ఈ వ్యవస్థలో నీకు నీచంగా చూడబడుతుంది? కులం అనేది గొప్ప కానే కాదు నా దృష్టిలో. ఎవరికి వాడుగా దాడి కట్టుకునే నీచమైన సంస్కృతి కలిగిన వ్యవస్థ అని. అంబేద్కర్ అందుకే కులం నిర్మూలన జరగాల్సిందే ఈ దేశంలో అని చెప్పాడు. మనం ఏం చేస్తున్నాం? ఏ కులానికి ఆ కులంగా మడి కట్టుకొని దడి కట్టుకొని ఇవాళ కులం ఈ గిరిగీసుకొని ఇవాళ మాలలో మనం ఎక్కుతాం. వీడు మాది కూడా రానియద్దు, వీడు ఇంకో కులప్పుడు రానియద్దు. చదువుకున్న మనమే ఈ రకంగా ఉంటే కామన్ మ్యాన్ ఏ విధంగా ఆలోచించాలో చెప్పండి. 30 ఏళ్ళుగా మనం ఎంత నష్టం జరిగింది చెప్పండి. ఆమెకు లక్షల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల బడ్జెట్ మనకు అమలు కాదు. లక్షల కోట్లు. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో సంవత్సరానికి 2 లక్షల కోట్ల చొప్పున 10 ఏళ్లకు 20 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది మనం దళిత సమాజం బడ్జెట్. మరి ఎవరైనా మాట్లాడుతున్నారా? అరే ఏమైనా వర్గీకరణ తెలంగాణ వస్తే మన జీవితం బాగుపడతాయని చెప్పి ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి అంటే నేను ఒప్పుకొని ఉంటాడు. రెడ్డి అంటే నేను ఒప్పుకోనని ఇంటర్వ్యూలో అంటాడు. మొన్న ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాత్రం నేను ప్రొఫెసర్ కోదండరామరెడ్డిని నేను మా అని ప్రమాణం చేశాడు. బయట టీవీ ఇంటర్వ్యూలో మాత్రం ఏం చెప్తాడు? నన్ను రెడ్డి అని అంటాడు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మిత్రులారా మనకెందుకు అధికారం వస్తలేదు? మనం ఎందుకు కేవలం ఉద్యోగాల కంటే, అది కూడా ఆ ప్రభుత్వ ఉద్యోగాల కంటే, అది కూడా ఓ 10% కూడా లేని ఈ ప్రభుత్వ ఉద్యోగాల కానీ ఈ మొత్తం 93% తెలంగాణలో, ఇక్కడ కూడా దాదాపు అంతే ఉందని కూడా జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని మనం ఇంకా అక్కడనే ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఎందుకు అక్కడికే పరిమితమవుతున్నాం మన మైండ్? ఎందుకు మనం అక్కడే విద్యావంతులుగా ఉన్న ఈ సమాజం ఏం ఆలోచించాలి? ఈ సమాజం సరైన దిశానిర్దేశం ఇవ్వాలా వద్దా? మన సమాజానికి మనం ఐక్యంగా కావడానికి ఏ రకమైన పరిష్కారాలు ఇవ్వాలో చెప్పాలా వద్దా? ఇది ప్రాంతీయ సమస్య, ఇది కుల సమస్య కాదు. మీకు చెప్పవలసిన సందర్భంగా వర్గీకరణ సమస్య కుల సమస్య కంటే ఎక్కువ ప్రాంతీయ సమస్య. ఇది మా ప్రాంతం మాకే కావాలని చెప్పి మా తెలంగాణ వాళ్ళు ఎందుకు మీ అగ్రవర్ణాల వాళ్ళనే కదా, ఇక్కడున్న అగ్రవర్ణాలే కదా దోపిడీ చేసిన అక్కడ మమ్మల్ని. కానీ ఇక్కడున్న దళితులు కూడా మమ్మల్ని దోపిడీ చేశారు. అది మాలైన మాది కాదు. వాస్తవాలు అంగీకరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56లో ఏర్పడిన తర్వాత మా దగ్గర చదువుకున్నాడే లేడు చక్కగా, ఐఏఎస్ లేడు చక్కగా. ఎక్కడికైనా వచ్చాను నేనంతా. ఇలా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ అయిన వాళ్ళంతా ఎక్కడ ఈ దగ్గర మాలైనా మాదిగైనా ఇవాళ మాకు రావాల్సిన అవకాశాలు కొట్టేసింది ఎవరు? మీరంటే మీరు దయచేసి మీరు అనుకోవాలి. దీంట్లో కొంత ఎదిగిన తరం అంటే ఈ సమస్య ప్రాంత సమస్యల కుల సమస్య, మేజర్గా ప్రాంతీయ సమస్య, కుల సమస్య కాదు ఇది. కానీ దీన్ని కుల సమస్యగా ముద్ర చిత్రీకరణ చేసింది ఎవరు? అగ్రవర్ణాలు. ఈ అగ్రవర్ణాలు అనే మానవులకు దోపిడీ జరుగుతుందని చెప్పి ఇవాళ వర్గీకరణ చట్టానికి పునాదులు వేసింది మనవు చంద్రబాబు నాయుడు. ఈ మనవు చంద్రబాబు నాయుడు వల్లనే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ కుల చిచ్చు తగిలింది. దానికి ప్రోత్సహించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దానికి ప్రోత్సహించింది ఎవరు? బీజేపీ పార్టీ. దానికి ప్రోత్సహించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. దానికి ప్రోత్సహించింది ఒక్క పిఎస్పీ తప్ప అన్ని అగ్రవర్ణ పార్టీలన్నీ కూడా మీరు కొట్లాడుకోరా మేము అధికారంలో వస్తాం, మీరు కొట్లాడుకోరా మాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, మీరు కొట్లాడుకోరా మేము భూములు పంచుకుంటాం, మీరు కొట్లాడుకోరా మేము బడ్జెట్ మేము పంచుకుంటాం, మీరు కొట్లాడుకోరా పరిశ్రమలు మాయే, సినిమా ఇండస్ట్రీ మాదే, రియల్ ఎస్టేట్ మాదే, లక్షల కోట్లంతా దోపిడీ చేసుకుంటాం, మీరు మాత్రం కుక్కలాగా కొట్లాడుకుంటారా అని చెప్తుంది. సిగ్గు లేకుండా మనం నిస్సిగ్గుగా ఇంకా మనం
విద్యావంతులుగా చదువుకున్న వాళ్ళుగా మన వాళ్ళు కొట్టాడుకుంటే గొప్పగా చెప్తున్నాం, ఓ మా మాదిగోడు అమర వీరుడైతాడు, మా మానవుడు అమర వీరుడైతాడు, లేదా గొప్ప పోరాటం చేస్తుండే పోరాట యోగులు అని సిగ్గు లేకుండా మనం భుజాలు దర్చుకుంటున్నాం. సిగ్గుపడదామంటున్నాం, సిగ్గుపడదాం. విద్యావంతులుగా ఈ వర్గీకరణ ఉద్యమాలను సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మనల్ని విభజించి పంచుకుందామంటున్నాం. ఖచ్చితంగా పంచుకోవడానికి వచ్చినట్టు పంచుకుందాం, తప్పకుండా పంచుకోవాల్సిందే. నేను మొదటి నుండి చెప్తున్నా, ఈ సమస్య జిల్లాల వారిగా పరిష్కారం ఏ సమస్య జిల్లాల అయ్యా అంటుడు చంద్రబాబు నాయుడు జిల్లాల వారిగా ఈ సమస్యను పరిష్కరిస్తానని. నేను 2001 ఈ మాట 2001లో జిల్లాల వారిగా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిన విషయాన్ని అప్పుడు ఆయన చట్టం చేస్తే ఇది చెల్లదని చెప్పాను నేను చంద్రబాబు నాయుడు. ఆ చట్టం చెల్లదు, నిలబడదు, న్యాయస్థలని చెప్పాను, నిలబడలేదు. జిల్లాల వారిగా కావాలని చెప్పాను. ఇవాళ అయినా అదే పదం మాట్లాడు, మేము జిల్లాల వారిగా చెప్తాను. ఇవాళ జిల్లాల వారిగా మనం అంగీకరించాలి. దానివల్ల ఎవరికి నష్టం జరగదు, ఎవరికి నష్టం జరగదు. ఎందుకంటే ఏ జిల్లాలో ఎవరి జనాభా ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మా వరంగల్ ఉందనుకున్నాం, మానమాదిగలు ఉప కులాలు వాళ్ళంతా ఇవన్నీ కూడా పర్వాలేదు. హైదరాబాద్లో ఒకటే రకంగా ఉంటుందా, మహబూబ్నగర్లో వీళ్ళ మహబూబ్నగర్లో ఒక రకంగా ఉంటుందా జనాభా? ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఇక్కడ కూడా ఉంటుంది. ఈస్ట్ గోదావరి వేరే ఉంటుంది, వెస్ట్ గోదావరి వేరే ఉంటుంది, రాయలసీమ వేరే ఉంటుంది, ఈ జిల్లాలు ఆ జిల్లాలు వేరే ఉంటాయి. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాగా వర్గీకరణ సమస్య పరిష్కారం అయితే అప్పుడు ఏబీసీ అన్నారు. దాన్ని ఏబీసీ అనే పదం రాదు. ఏబీసీ అనే పదం వస్తే 341 సవరణ జరగాలి. అది కులాల విభజన కాదు, అది రిజర్వేషన్ల విభజన. రిజర్వేషన్ల విభజన వేరు, కులాల విభజన వేరు. చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, మీకు కులాల విభజన వేరు, రిజర్వేషన్ల విభజన వేరు. రిజర్వేషన్లు విభజించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది, కానీ కులాలను విభజించే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. రాయగా కూడా చెప్పాలన్నమాట. 341 కులాలను గుర్తించింది. ఏ కులాలు షెడ్యూల్ కులాల్లో ఉండాలి, ఏ కులాలను తీసేయచ్చు అని నిర్ధారించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ మాత్రమే ఉంటుంది. దేని ద్వారా ఉంటుంది? 341 అనే చట్టం ద్వారా ఉంటుంది. సో ఈ కులాల వర్గీకరణ కాదు, క్రిమి లేయర్ వర్గీకరణ తెచ్చింది ఇవాళ వీళ్ళు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఇది కులాల వర్గీకరణ అనుకుంటున్నారు మీరు, కానీ అది కులాల వర్గీకరణ కాదు, అది క్రిమి లేయర్ వర్గీకరణ. సుప్రీంకోర్టు ఇంతగానో ఏమంటారు 30 ఏళ్ళ తర్వాత ఏమిచ్చింది మనకంటే, కులాల వర్గీకరణ కాకుండా క్రిమిలేట్ చేసుకోండి, డేటా తీసుకోండి. మీరు మీ దాంట్లో ఎవరు పేదోళ్ళు ఉన్నారు, ఎవడు ఎంతమంది ఉన్నాడు, ఎవరికి ఏం రాలేదు, ఒక డేటా సైంటిఫిక్ డేటా కావాలి, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. వెనకబడ్డ వాడికి అనే పదం వాడింది సుప్రీంకోర్టు. వెనుకబడ్డ వాళ్ళకి ప్రిఫరెన్షియల్గా మీరు ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళను ఆ డేటా సేకరించి దాంట్లో ఎవరైతే పేదలు ఉన్నారో పేదలనే పదం వాడింది, బ్యాక్వర్డ్నెస్ అనే పదం వాడింది. పేదలు ఉన్నారో ఆ పేదలను అడ్వాన్స్ చేయడానికి మీ దాంట్లో ఎదిగిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడానికి. కానీ ఎక్స్క్లూడ్ చేయడానికి ఇంకా అంతరానితనమైన క్రైటీరియా ఇంకా ఉన్నది, ఎక్స్క్లూడ్ చేయలేము. అందుకే పార్లమెంటు, అందుకే మన నరేంద్ర మోడీ ఏం చేశాడు? ఎక్స్క్లూడ్ చేయలేము. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఆనాడే ఒప్పుకోలేదు అంబేద్కర్. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, ఎక్స్క్లూడ్ చేయలేము. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన వాళ్ళు ఎంత డబ్బున్నా ఏమున్నా మన కంటానితనం అనే ఈ యొక్క వివక్షత పోలేదు. మీ డిపార్ట్మెంట్లో మీకు లేదా? మీరు అనుభవిస్తలేదా? ఏ డిపార్ట్మెంట్లో మీరు పనిచేస్తున్నారో, ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడ అనుభవం ఖచ్చితంగా ఉంటుంది. నాకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. కాబట్టి అది ఉంది కాబట్టి క్రిమిలేయర్ అనేది మనకు వర్తించదని చెప్పేసి ఇవాళ పార్లమెంట్ కూడా ఒప్పుకుంది. ఇవాళ మందకృష్ణ గారు ఎవరు మాట్లాడతారు? ఆయన ఎక్కడ అదే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కలిసిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? వెంకటస్వామి ఫ్యామిలీలో 3-4 ఒకటే సీట్లు సంపాదించారు. వాళ్ళ కొడుకు, వాళ్ళ తండ్రి, వాళ్ళ మనవడు అందరూ మొత్తం వెళ్తారని 4 కుటుంబాల పేరు చెప్పిన. అవునా కాదు? 4 కుటుంబాలు. నేను అడుగుతున్న సందర్భంగా ఛాలెంజ్ చేస్తున్న మందకృష్ణ మాదిగ గారు, రిజర్వేషన్, రాజకీయ రిజర్వేషన్ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? వాళ్ళంతా చెప్పిన కుటుంబాలన్నీ రాజకీయ రిజర్వేషన్ గురించి రాజకీయాలు చేస్తున్నారు.
సుప్రీంకోర్టు చెప్పలేదు, నువ్వు ఎన్నడూ రాజకీయ రిజర్వేషన్ వర్గీకరణ కావాలని కొట్లాడలేదు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించాలనా? వాళ్ళ పేరించి పైసలు తీసుకోవాలనా? వసూలు చేయాలనా? నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు అంబేద్కర్ వాదిని అంటున్నావు కదా, లేదా మరో అంబేద్కర్కు మరో ప్రతిరూపం అని చెప్పేసి మీ మార్గదండరా నాయకులు అంటున్నారు కదా, వారికి అదే సుప్రీంకోర్టు నోట రిజర్వేషన్లు రాజకీయ రంగంలో కూడా వర్గీకరణ జరగాలని చెప్పి మరి తప్పుంటే చెప్పుకున్నాడు చూద్దాం. అయితదా ఒక్కొక్కరు 1000 కోట్లు 100 కోట్లు 150 కోట్లు పెట్టి ఎమ్మెల్యే అవుతున్నాడు. అది మానైనా మాదైనా ఇవాళ 50 లక్షల కంటే ఎక్కువ సంపాదించుకుంటే ఎమ్మెల్యే కావాలని చెప్పి చట్టం చేయమని ఈ దేశంలో గొప్ప మార్పులు వస్తే చేయగలరా? చేసే దమ్ముందా ఈ పార్లమెంట్ అంటున్నా? చేసే పరిస్థితి ఈ ఎలక్షన్ కమిషన్ ఉందా అంటున్నా? దుర్మార్గులు దొంగలంతా కూడా ఇవాళ బాగా డబ్బులు పెట్టుబడిదారులంతా ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఈ మన సమాజాన్ని పట్టించుకోవడం లేదు వాళ్ళంతా. సో అట్లాంటి వాళ్ళకు ఇవాళ క్రిమినల్ పెడితే అర్థం ఉంటుంది. కానీ ఏదో పాపం అటెండర్ అయిన వాడు కూడా ఇవాళ లక్ష రూపాయల స్థితి వస్తారు రిటైర్మెంట్ వరకు, అవునా కదా? ఆయనకు క్రిమినల్ పెడతాను ఎట్లా ఒప్పుకుంటాం మేము? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాలి. దోపిడీ చేసిన రాజకీయ నాయకులు పెట్టండి, దొంగగా పెట్టండి, కానీ పాపం ఏదో కష్టపడి చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి క్రిమినల్ ఎట్లా పెడతారంటున్నా ఈ సందర్భంగా. ఏ రకంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి క్రిమినల్ వర్తిస్తారంటున్నా ఈ సందర్భంగా. వర్తించడానికి వీలు లేదంటున్నా. ఎందుకంటే పాపం మొదటి తరంగా వస్తుంది. నేను మొదటి తరం అయినా ఇప్పుడు నా పిల్లలకి ఇప్పుడు రిజర్వేషన్ నేను ఎప్పుడు కూడా క్లెయిమ్ చేయలేదు, క్లెయిమ్ చేయరు కూడా. ప్రొఫెసర్ అయినా కాబట్టి 7 ఏళ్ళు నా ఉద్యోగం ఇంకా ఉండగా 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన మన సమాజం కోసం. 3 లక్షల నెలకు 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన ఇట్లా అని చెప్పేసి, అంటే మామూలుగా విసిరి పడేసిన ఉద్యోగాన్ని మన సమాజంలో మార్పు తేవాలని, బీసీ ఎస్సీ ఎస్టీలలో ముఖ్యమంత్రి కావాలని రాజకీయ చైతన్యం కోసం నా ఉద్యోగాన్ని వదిలేసిన. 10th కూడా పాస్ కానీ మందకృష్ణ మాదిగా 8th చదువుకున్న మందకృష్ణ మాదిగా ప్రపంచ మేధావి 24 డిగ్రీలు సంపాదించున్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సమానమవుతుందా చెప్పండి? బాబాసాహెబ్ అంబేద్కర్ మరో ప్రతిరూపం అవుతాడా? నెవర్ కాలేడు. క్యారెక్టర్లెస్ ఫెలోస్ అంతా బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అనునిత్యం ఇవాళ మన సమాజాన్ని ప్రేమించి మన కోసం త్యాగం చేసి ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన మొత్తం తన యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసి మన సమాజ మార్పు కోసం, మన సమాజ ఉత్తరం కోసం ఇవాళ ప్రపంచంలో అత్యున్నతమైన స్థితికి ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? దొరల దగ్గర బానిసం చేసి ఇవాళ మహామార్గాలను పంచాయతీ పెట్టించి ఇవాళ క్యారెక్టర్లెస్ పనులను చేసుకుంటే వాళ్ళ దగ్గర అడగతినే మందకృష్ణ ఎక్కడ? మా బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళ ఆయనను నన్ను చూస్తే కొంత సిమిలారిటీ కనబడుతుంది. ఎందుకంటే ఆయన వారసత్వం నాకు లేకపోయినా, అంటే వారసులు ఐడియాలజికల్ వారసులే, కానీ ఫిజికల్ వారసత్వం లేకపోయినా ఇవాళ ఆయనలాగా తయారు కావాలని చెప్పేసి ఆయన చదువుకున్న కాలేజీలో లెక్చర్ చెప్పాలని చెప్పేసి ఇలా అతి పేదవాన్ని మా ఊర్లో అత్యంత అన్టచబుల్ ఎమాంగ్ అన్టచబుల్స్ నైస్ ఇల్లు గదిలేదు. మా నాయన తాగి చిన్నప్పుడు చచ్చిపోతే ఇంట్లో ఇద్దరు అక్కల పెళ్లి చేసి, చెల్లె పెళ్లి చేసి, తమ్ముడి పెళ్లి చేసి, చివరికి నేను పెళ్లి చేసుకున్నాను. చివరికి 105 సంవత్సరాల ఉస్మానియా చరిత్రలో అతి చిన్న వయసులో అగ్రకులాల కంటే దీనైన వాడిని బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డిగ్రీలు సంపాదించాలనుకున్నా. ఇట్లాంటి మాలాంటి వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వం కోసం పనిచేస్తుంటే ఇవాళ అడ్డుకుంటున్నారు. మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు ఆయన వర్గీకరణ అనేది ఇవాళ ఏ రకంగా జరగాలి అనే దాన్ని చెప్తూ నేను మళ్ళా ముగిస్తాను ఫైనల్గా. అయితే నేను మొదటి నుంచి చెప్తున్న జిల్లాను యూనిట్ చేసుకొని 371B ప్రకారంగా మీ వర్గీకరణ సమస్య 3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. ఓన్లీ 3 days. కానీ 38 బట్టి
3 రోజులలో పరిష్కారం అయ్యే సమస్యకు 30 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఎందుకు పట్టిందంటే దీన్ని కుల సమస్యగా మార్చారు కదా. ఇది కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య చెప్పాను మొదలు. ఇది ప్రాంత సమస్య, కుల సమస్య కాదు. కుల సమస్య అయితే 341 పోవాలి, 341 సవరణ పోవాలి, కులాల వర్గీకరణ అయితే. కానీ ప్రాంతాల వర్గీకరణ 371D ప్రాంతాల వర్గీకరణ. 371D ఆర్టికల్ మీకు తెలుసు కదా, చాలా మంది మిత్రులకు తెలియకపోతే తెలుసుకోండి. భారత రాజ్యాంగంలో 371D ఏర్పడితే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో 3 ప్రాంతాల్లో విద్యా ఉద్యోగ రంగంలో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని సవరించడానికి 371D ప్రకారంగా జోనల్ వ్యవస్థ వచ్చింది. ఈ జోనల్ సిస్టమ్ ఇప్పుడు కూడా అమలవుతుంది, 2 రాష్ట్రాలలో అమలవుతుంది. 371D కూడా అమలవుతుంది ఇప్పటికి కూడా. 2 రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత చాలా సమస్యలు, ఈవెన్ మొన్న 2 ముఖ్యమంత్రులు కూడా మొన్న కూర్చొని మాట్లాడుకున్న కూడా 371D ప్రకారమే కొన్ని సమస్యలు మాట్లాడుకున్నది కూడా దాని ప్రకారంగా ఆర్టికల్ 371B ప్రకారంగా. నేను అప్పుడే లేఖ రాసిన వాళ్ళకి, మీరు అన్ని సమస్యలు మాట్లాడుతున్నారు, ఈ వర్గీకరణ సమస్య ఎందుకు పెట్టలేదంట. మా షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్యలు మీరు ఎందుకు చర్చించట్లేదు? అన్ని విషయాలు చర్చిస్తున్నా మీరు. ఇవాళ 370ని రద్దు చేసిన బీజేపీ పర్మనెంట్ గా 370ని రద్దు చేసింది. కానీ అట్లాగే అయోధ్య సమస్యను 500వ సంవత్సరం అయోధ్య సమస్యను పరిష్కరించింది. కానీ మన సమస్య శాస్త్రంగా పరిష్కరించకుండా పోయింది. అవునా కదా? అవునా కదా? నువ్వు సుప్రీంకోర్టు చేత జడ్జిమెంట్ చేపిస్తావు అంతే, కానీ మరి నువ్వు పార్లమెంట్లో చట్టం చేయవు. నేను చెప్పాను కారు గురించి, చెప్పాను కారు గురించి చెప్పినా ఇప్పుడే చెప్పాను. మరోసారి చెప్పాను, మన గోడౌన్లో పెట్టారు. ఈ గోడౌన్ పెట్టారంటే ఎవరిదండి? కారు లోపల పెట్టుకోండి ప్లీజ్, పర్సన్ డిస్టర్బ్ చేయాలి. అయితే ఒకవైపు 370 రద్దు చేశారు మీరు. జమ్మూ కాశ్మీర్ ప్రపంచ సమస్యకు ఎక్స్క్లూజివ్ ఆర్డర్, ప్రెసిడెన్షియల్ ఎక్స్క్లూజివ్ ఆర్డర్ ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. ఇవాళ అయోధ్యను సమస్యను పరిష్కరించుకున్నారు మీరు, కానీ మా సమస్య ఎందుకు పరిష్కరించలేదు? పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు ఇవ్వలే మాకు? మేము మళ్ళీ రాష్ట్రాలలో పోవాలి, కొట్టాడాలి, మా రేవంత్ని అడగాలి, లేదా చంద్రబాబు నాయుడు అడగాలి, ఇంకో రాష్ట్రంలో ఇంకొని అడగాలి, చట్టం చేయాలని అడగాలి. అవసరం ఏంటంటున్నా మాకెందుకు పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేదు మీరు? 30 ఏళ్ళుగా మా సమస్యలు ఎందుకు పెండింగ్ గా ఉంచుకుని మీరు? ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు పర్మనెంట్ సొల్యూషన్ 371D ప్రకారంగా జిల్లాను యూనిట్ చేసుకొని వర్గీకరించుకోవాలి. ప్రాంతీయ వర్గీకరించడానికి నేను 2001లోనే ఆంధ్రజ్యోతిలో 2 రోజులు ఆర్టికల్ రాశాను. 2 డేస్ ఆర్టికల్ రాశాను. దాంట్లో ఏమని రాశానంటే, వర్గీకరణ సమస్య కులము కాదు ప్రాంతము. వర్గీకరణ సమస్య కులం కాదు ప్రాంతము అని రాశాను. రాస్తూ రాయలసీమలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, అలాగే రాజకీయ నాయకులు ఉన్నారు. ఆంధ్రలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, అలాగే తెలంగాణలో ఉన్నారని లెక్కలతో సహా వేశారు. అప్పుడే లెక్కలతో సహా వేసి 2001లో ఆర్టికల్ రాస్తే కేసీఆర్ మొదట పిలిపించాడు నన్ను. ఇప్పటిదాకా వర్గీకరణ సమస్యకు శాస్త్రీయంగా పరిష్కారం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప అని చెప్పి. నువ్వు రాసావు, కరెక్ట్గా రాసావు, కరెక్ట్గా సమస్యను పరిష్కరించడానికి నిజంగా చెప్పామని చెప్పి నేను ఇచ్చినాను. అప్పుడే జస్ట్ 2000 నేను అప్పుడు పిహెచ్డీ చేస్తున్నాను. 2004లో నాకు ఉద్యోగం వచ్చింది. నేను పిహెచ్డీ స్కాలర్ అయితే నన్ను పిలిపించుకొని 6 గంటలు చర్చించాడు కేసీఆర్. ఇది అద్భుతంగా ఉంది ఈ సమస్య పరిష్కారానికి అని చెప్పేసి ఆయన మాట్లాడుకున్నాడు. ఆ రోజు చెప్పాను నేను. ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. మరి ఈ చంద్రబాబు నాయుడు తెలవాలా? అప్పుడు 2000 సంవత్సరంలో ఆయన చట్టం చేసినప్పుడు ఇదే జిల్లాను యూనిట్ చేసుకొని ఈయన ఎందుకు చేయాలంటున్నాను నేను. ఇదే జిల్లాను యూనిట్ చేసుకొని శాస్త్రంగా మన సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు చంద్రబాబు నాయుడు? ఎందుకు 341 ప్రకారం బయట చేశాడు ఏబిసిడి? ఎందుకు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ తప్పుడు సిద్ధాంతం అంటున్నాను నేను. అది తప్పుడు సిద్ధాంతం. జనాభా దగ్గర ఉమ్మడిగా ఒకవేళ తీసుకున్నా సరే
ఏ జిల్లాకు ఆ జిల్లా వేరువేరుగా ఉంటాయి. ఒక జిల్లా ఇంకో జిల్లా అంత జనాభా ఉండదు, ఒక రకంగా ఉండదు. ఒక జిల్లాలో మన దగ్గర రెల్లీలు అసలు లేనే లేరు. తెలంగాణలో రెల్లి లేరు, ఆర్యామలో లేరు, ఆది ద్రావిడ లేరు. మా దగ్గర మరి అమలైంది. ఎట్లా అమలైంది? మళ్ళీ అప్పుడు ఎవరికి పోతాయి సీట్లు, ఎవరికి పోతాయి ఉద్యోగాలు? లేకపోతే బీకి వస్తాయి, తర్వాత సీకి పోతాయి, తర్వాత బీలో లేకపోతే మళ్ళీ లేకపోతే ఏకి పోతాయి, ఏలో లేకపోతే బీకి పోతాయి. అంతిమంగా లాభపడేది ఎవరు అక్కడ? బీ. అవునా కదా? అంటే ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఆడ 12% జనాభా మాదిరి ఉంటారు, 7% ఇచ్చినాం, 7% ఇచ్చినాం తెలంగాణలో అప్పుడు అమలైనప్పుడు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ ప్రకారంగా. మరి 5% నష్టం జరిగింది కదా బాగా. ఇక్కడ మానవులు 12% జనాభా ఉంటే నువ్వు ఎంత ఇచ్చినావు? 6% ఇచ్చినావు. అంటే 6% నష్టం చేసినావు కదా. మరి మానవులకు ఎందుకు కోపం రాదా? మానవులకు కోపం రాదా? 6% నష్టం చేసింది. ఇవాళ వర్గీకరణ చట్టం, రామచంద్రరావు కమిషన్ చట్టం ప్రకారంగా 6% నష్టం జరిగితే ఈ ఆంధ్ర మానవులు ఒప్పుకోవాలా? ఆ చట్టాన్ని ఒప్పుకోవాలా? తెలంగాణ మానవులు ఒప్పుకోవాలా? ఆ చట్టాన్ని ఒప్పుకోవాలా? అందుకే తెలంగాణ మార్గ దండోలు ఏర్పడి సపరేట్గా తెలంగాణ మార్గ దండోలు ఏర్పడి 12% కావాల్సిందే మాకు పట్టుబట్టింది మన తెలంగాణలో. అవునా కదా అన్నాను చెప్పాలి మా తెలంగాణలో ఉన్నారు. కాబట్టి అశాస్త్రీయమైన వర్గీకరణ చట్టము తనకు అధికారం లేకపోయినా 341 సవరణ చేయమని చెప్పి ప్రెసిడెన్షియల్కు పంపించి చంద్రబాబు నాయుడు మానవ మార్గాన్ని విభజించి పాలించాడు. ఒక నయామనంగా మిగిలిపోయాడు. అదే ఆయన మెడకు చుట్టుకున్నది. అందుకే అనివార్యంగా నాడాల్సి వచ్చాడు. అంబేద్కర్ దానికి వచ్చాడు. అంబేద్కర్ దానికి వచ్చాడు. ఇవాళ జిల్లా యూనిట్ చేయడం అనేది శాస్త్రీయ పరిష్కారం అని చెప్పేసి నిర్ధారణకు వచ్చి ఇవాళ ఇదే అంశాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు భుజాలుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇదే చేయాలి. రేవంత్ రెడ్డి కూడా ఇదే చేయాలి. అక్కడ రేవంత్ రెడ్డి కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ తప్పుల తడక, ఆ జనాభా లెక్కలు తప్పుల తడక, ప్రిఫరెన్షియల్ ఆర్డర్ కూడా తప్పుల తడక. ప్రిఫరెన్షియల్ ఆర్డర్ అంటే ఎవరికి ముందు ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఇవ్వాలి? అక్కడ మా దగ్గర ఎవరికి ఇవ్వాలి? మేము లేని కులాలకు ఎక్కిస్తాం. రెడీ లేదు, ఆది ఆంధ్ర లేదు, ఆది ద్రావిడ లేదు, మేము ఎక్కిస్తాం ప్రిఫరెన్షియల్ ఆర్డర్. మానవ ఉప్పు కులాలు ఉన్నాయి, వాళ్ళకి ఎరగదు ముందు, వాళ్ళని ఏర పెట్టదు కదా. మేము మీ దగ్గర ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళని ఎలా పెట్టారు కదా. కానీ అట్లా కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ రోజు వీళ్ళందరి అంటే ఆది ద్రావిడ ఆది ఆంధ్ర వాళ్ళు ఎక్కువ డెవలప్ అవుతారు ఇక్కడ. అవునా కదా? ఎక్కువ మా దగ్గర నుంచి పిల్లలంతా జయతిరాజు ఆది ఆంధ్రని అట్లా లెక్క వేసుకొని పోతే ఆది ఆంధ్రంతా డెవలప్ అయిన పోవాలి కదా. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఒరిజినల్ మానవ పాపం, ఒరిజినల్ మాదిరి కానీ ఒరిజినల్ మానవ కానీ డెవలప్ అయిన లేదు కదా. సో ఇట్లాంటి సమస్య కూడా ఇవాళ చాలా కీలకంగా మారింది. అందుకే జిల్లాలో యూనిట్గా చేస్తే ఏ జిల్లాలో ఏ జనాభా ఎంతుందో దాని ప్రకారంగా ప్రాంతీయ వర్గీకరణ అయితే అది కుల వర్గీకరణ కిందికి రాదు. అది 341తో సంబంధం ఉండదు. దానికి కేవలం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని లేఖ రాసి ప్రధానమంత్రికి లేఖ రాస్తే ఆ ప్రధానమంత్రి క్యాబినెట్లో కూర్చొని ప్రెసిడెన్షియల్కు నిర్ణయం తీసుకొని నోట్ పెట్టి ఆ నోటు ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే 371లో పెట్టేసి అయిపోతుంది. ఇంత సింపుల్గా పరిష్కారాన్ని నేను 2001లో ఇస్తే ఇప్పటిదాకా 30 దాదాపు 20 ఏళ్ళు దాటిపోయింది కదా, 25 ఏళ్ళు అయింది కదా. సో పరిష్కారం కాకుండా ఇవాళ కుట్ర చేసింది బాబు, కుట్ర చేసింది మందకృష్ణ మాదిగ, కుట్ర చేసింది మానమహానుడు. ఇలా ఈ మొత్తం సంఘాలన్నీ కూడా వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం కావడం ఇష్టం లేదు. అందుకే ఇప్పటికీ ఏం చేశారు? రాష్ట్ర కప్పైకి వదిలేసింది. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో చట్టం చేయాలంటే మళ్ళీ దానికి ఒక కమిషన్ వేయాలి. ఇంతకుముందు సార్ ఈ జడ్జిమెంట్లో ఉంటుంది, దానికి ఒక కమిషన్ వేయాలి. దానికి కమిషన్ వేసి దానికి డేటా కలెక్ట్ చేయాలి. దానికి డేటా కలెక్ట్ చేసిన తర్వాత దాంట్లో క్రిమిలేర్ గుర్తించాలి. ఆ క్రిమిలేర్ మళ్ళీ ఎక్స్క్లూడ్ చేయాలి. మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ చట్టం చేసిన తర్వాత కూడా అన్యాయం జరిగిందని వస్తే మళ్ళా జ్యుడిషియల్ రివ్యూకి రండి, మీరు మళ్ళా మా సుప్రీంకోర్టు తలుపు తట్టలేదని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది న్యాయమైన జడ్జిమెంటేనా? ఇది న్యాయ సమ్మతమేనా? కాదు, ఇది న్యాయ సమ్మతం కాదు, న్యాయమైన జడ్జిమెంట్ కాదు. కాబట్టే నేను ఈ జడ్జిమెంట్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఈ జడ్జిమెంట్ వ్యతిరేకంగా తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మాట్లాడాలి. మీరు
సోషల్ మీడియా మీ ఫోన్ చాలా మాట్లాడుకోవడానికి మీరు మీ ఒక వీడియో చేసి పంపండి, మీ అభిప్రాయం చెప్పండి. ప్రతి మొత్తం 50 కోట్ల మంది మనం ఉన్నాం, 50 కోట్ల మంది దేశ జనాభాలో మనం ఉన్నాం. మరి 50 కోట్ల మంది మాట్లాడితే ఎక్కుంటుంది. మన ఫోన్లలో జస్ట్ ఓ వీడియో చేసి షేర్ చేయండి అంతే. మీ అభిప్రాయం చెప్పండి దాని మీద. కరెక్ట్గా లేదు, కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా ఉంటే ఎందుకు లేదు, కరెక్ట్గా లేకపోతే ఎందుకు లేదు చెప్పే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ కల్పించారు. ఆ స్వేచ్ఛను భంగం చేసే అధికారం ఎవరికి లేదు ఈ దేశంలో. అందుకే ఇట్లా ఇప్పటికే నేను చాలా టైం తీసుకున్నా, 7:30 అయింది. మనం ఒక గంట పైగానే మాట్లాడినట్టుగా అనుకుంటున్నాను నేను. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా చివరిగా లాస్ట్గా ఒకటే ఒక అంశాన్ని మీకు చెప్పదలుచుకున్నా. కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేదు. కాబట్టి ఈ కులం నిర్మూలన జరిగేంత వరకు మనకు ఆత్మగౌరవం ఉండదు. నేను అంటున్నా ఈ సందర్భంగా 80% క్రైస్తవులుగా ఉన్న మనం దళితులం ఇప్పటికీ దేశంలో 80%గా ఉన్న క్రైస్తవులుగానే ధైర్యంగా చెప్పుకుందాం. క్రైస్తవులు మేము క్రిస్టియన్స్, మా కులం మారలేదు కాబట్టి మాకు రిజర్వేషన్లు ఉండాలి, మా మతాన్ని కూడా మేము క్రిస్టియన్గా చెప్పుకుంటాం. అరే ఆయన హిందువుగా చెప్పుకున్నప్పుడు, హిందువుగా బంధువుగా నమ్మకం చెప్పుకున్నప్పుడు నేను క్రిస్టియన్ బంధువుగా ఎందుకు చెప్పుకోను? ఎందుకు చెప్పుకోవాలి? నా జాతి 80% నా జాతికి చదివించిన చర్చ్, 80% నా జాతికి ఇంగ్లీష్ ఇచ్చిన చర్చ్, 20% నా జాతికి మనుషులుగా గుర్తించి కోటు సూటు కూట వేసుకున్నది బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఎవరు ఇస్తున్నారు? చర్చ్. చర్చ్ ఇచ్చిన ఆత్మగౌరవం, చర్చ్ ఇచ్చిన చదువు, చర్చ్ ఇచ్చిన చైతన్యం. ఆ చర్చిని కూడబట్టి రామ మందిరం నిర్మిస్తారంటే బీజేపీకి సపోర్ట్ చేస్తే, మందకృష్ణ మాదిరి బీజేపీ సపోర్ట్ చేసి ఇవాళ రామాలయాన్ని నిర్మించడానికి కుట్రలు చేస్తే, మన వాళ్ళ కుట్రలు చేస్తే, మన వాళ్ళ జడ్జిమెంట్ ఇప్పిస్తే అది మనం అమలు చేయాలా? దాన్ని స్వాగతించాలా? మన వాళ్ళ కుట్రలను, మన వాళ్ళ జడ్జిమెంట్ను మనం స్వాగతించే సవాలే లేదు. ఖచ్చితంగా మనల్ని అణచివేసే దళితులు మతం మారితే బాధే, దళితులకు రిజర్వేషన్ ఇవ్వాలంటే మీకు బాధే, దళితులకు ఉద్యోగం ఇవ్వాలంటే బాధే, దళితులకు బడ్జెట్ ఇవ్వాలంటే బాధ మీకు. అది ఇంత బాధితులపై మేమే పరిపాలన చేస్తాం, మేమందరికి న్యాయం చేస్తాం. మీకు చేయలే 75 ఏళ్ళుగా మీరు ఎవరికి న్యాయం చేయలేదు. మేము అధికారంలోకి వచ్చి మేమే చేస్తాం. మేము అధికారంలోకి వచ్చి మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. అది వర్గీకరణ సమస్య కావచ్చు, అది ఉద్యోగ సమస్య కావచ్చు, బడ్జెట్ సమస్య కావచ్చు, అది పరిశ్రమ సమస్య కావచ్చు, అది ఏ సమస్య మా సమస్యలో మేమే పరిష్కరించుకుంటాం. ఎవడైనా మైనార్టీ వాడు పరిష్కరించడానికి, ఎవడైనా మా మీద ఆధిపత్యం చేయడానికి అని చెప్పాల్సిన బాధ్యత అంబేద్కర్ వాదిగా మనందరి మీద ఉంది. అంబేద్కర్ వాదులుగా మనందరి మీద ఉంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం కల్పించిన హక్కు వేల సంవత్సరాలుగా అణచివేత గురవున మనం అంతర్గతంగా ఎదుర్కొంటున్న మనం ఇవాళ వచ్చి మన వాళ్ళ కుటుంబానికి బలైదామంటే బలైదామా? మన వాళ్ళ బీజేపీని సపోర్ట్ చేయాలని చేద్దామా? చేద్దామా చెప్పండి. నథింగ్ డూయింగ్. చేసే సవాలే లేదు. ఈ మనవాదం వేల సంవత్సరాలుగా ఈ మనవాదానికి బలైనమో, ఏ మతం మనల్ని ఇవాళ మనుషులుగా చూడలేదో, ఏ మతం మనల్ని చదువుకు దూరంగా ఉంచిందో, ఆ మతం ఇవాళ మరొక రూపంలో అదే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే భయం. నువ్వు హిందువుగానే చెప్పుకోవాలి. మా బిడ్డకు మనం క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే మా ఇంట్లోకి వచ్చేవాడు అంటాడు, మీ ఇంట్లో హిందూ దేవాలయం ఆ పూజ కదిలేదు అంటాడు. నాకేం అవసరం కూడా హిందూ దేవాలయం పూజించాల్సిన అవసరం నాకేంటి? నేను పూజిస్తే నా చాయిస్, నా ఇష్టము. భారత రాజ్యాంగంలో అధికారం 25 ప్రకారంగా అట్లాగే అధికారంలో 30 వరకు ఏ మతమైనా నేను మార్చుకోవచ్చు, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. కానీ హిందూ దేవుడు ఎందుకు ఉండాలి? నా కులం ఏమన్నా నా కులం మీద సర్టిఫికేట్ ఇవ్వాల్సింది, నా మతం మీద అనిపించేది. అరే నాకు మాత్రం ఎందుకు వివక్షిస్తా అని చెప్పేసి సీరియస్గా ఎంఆర్ఓ పిలిస్తే అప్పుడు నాకు ఇచ్చాడు. మరి ఎంతమంది ఇస్తారు ఎంఆర్ఓ? నీకు ఏమైనా చట్టం తెలుసా అడిగినప్పుడు ఎంతమంది అనేది ఉంటారు? కాబట్టి ఇంత భయంగా మనం బతుకుతున్నాము. చాలా మంది హిందూ లెక్కల్లో ఉన్నాము, క్రిస్టియన్స్ ధైర్యంగా చెప్పుకోండి మా మతం క్రైస్తవ మతమే. ఆయన హిందూగా చెప్పుకోవడం, క్రైస్తవుగా చెప్పుకో, నేను బుద్ధిస్టుగా చెప్పుకుంటాడు. అవునా కదా? చెప్పుకుంటేనే ఇలా మనకు వ్యక్తి ఆ దిశగా వెళ్ళాలి, ఆ దిశగా ఆలోచన చేయాలి. ఇది కుల సమస్య కాదు, ఈ వర్గీకరణ సమస్య ప్రాంతీయ సమస్య. ఆ సమస్య ప్రాంతీయ పరంగానే సాధ్యమవుతుంది. మరి అన్ని సమస్యలకు పరిష్కారం చివరికి అంబేద్కర్ చెప్పాడు. రాజకీయ అధికారం అనే మాస్టర్కి
పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. మరి దాన్ని మర్చిపోతాం మనం. మాస్టర్ కీ మర్చిపోతే మన ఇంటి తాళం ఒక తాళం ఇంటి తాళం మర్చిపోతే ఎట్లుంటామో రోడ్డు మీద ఉంటాం. మన భక్తులు కట్టే ఉన్నాయి. ఆ మాస్టర్ కీ మర్చిపోయింది కాబట్టి మన భక్తులు రోడ్ల మీద ఉన్నాయి. ఆ మాస్టర్ కీ ఓపెన్ చేస్తే మన ఇంట్లోకి వస్తాం. అన్ని సౌకర్యాలు మాకు ఉంటాయి, అన్ని అవకాశాలు మాకు ఉంటాయి. మెజారిటీ మనమైతే ఓట్ హమారా రాజ్ भी हमारा, ఓట్ हमारा రాజ్ కుమారా नहीं चलेगा नहीं चलेगा. ఓట్లు మావి, అధికారం మీద ఇకపై చెల్లదు, ఇకపై సాగదు అనే నినాదంతో మాస్టర్ కీని పట్టుకోవడానికి మనమంతా ఐక్యమై రాజకీయ అధికారం అనే ఒక బ్రహ్మాండమైన వాటి వైపు ఉద్యోగులు మీరు భయపడకుండా మన సమాజాన్ని చైతన్యంతో చేయడానికి ఉత్తర భారతదేశంలో ఎట్లయితే జరిగిందో, ఎట్లయితే ఉత్తర భారతదేశంలో 95 వస్తే దక్షిణ భారతదేశంలో 1920లో జస్టిస్ పడేది వచ్చింది. 1920లోనే అంబేద్కర్ అప్పటికి ఇంకా చదువుకుంటున్నాడు. అంబేద్కర్ మార్చేది పోరాటం స్టార్ట్ చేసింది ఎప్పుడు 1927లో. కానీ మనకు రాజకీయ అధికారం వచ్చింది ఎప్పుడు దక్షిణాదిలో 1920లో. మాయావతికి ఎప్పుడు వచ్చింది, ముఖ్యమంత్రి ఎప్పుడైంది 1995లో. అంటే మన తర్వాత 70 ఏళ్ళ తర్వాత మాయావతి ముఖ్యమంత్రి అయితే ఆమెను మనం అనుసరించాలా? మనం 1920లోనే అధికారంకి వచ్చినాం. మన భాగ్యారెడ్డి వర్మ ఎప్పుడు స్టార్ట్ చేసిన ఉద్యమం? బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే 20 ఏళ్ళ ముందు దళిత ఉద్యమం స్టార్ట్ చేసిండు. నిజాం స్టేట్లోనే మన భాగ్యారెడ్డి వర్మ దళిత ఉద్యమం స్టార్ట్ చేసిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన మీటింగ్లకు పోయి సభాధ్యక్షులు వహించిండు. దక్షిణాదిలో ఇవాళ మనకంటూ ఒక ప్రత్యేకమైన దళిత ఉద్యమ ప్రస్థానం ఉంది. ఇట్లాంటి నేతలు ఉన్నారు, ఇట్లాంటి మహనీయులు ఉన్నారు. మనమంతా మన చైతన్యాన్ని మర్చిపోయి ఎక్కడో ఉత్తరాది పార్టీలో నాయకత్వం కింద వాళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం మనకు అంతకన్నా లేదు. దక్షిణాదిలో ఒక ఆత్మగౌరవ సిద్ధాంతం ఉంది. పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానంతో రాజకీయ అధికారం వైపు మనం వెళ్ళగలిగితే మనల్ని కూడా ఆపలేడు. అదే అందుకోసమే నేను రాజీనామా చేశాను. త్వరలోనే రాజకీయ పార్టీ దక్షిణాది స్థాయిలో పెట్టబోతున్నాను. ఆ పెట్టే పార్టీలో మొత్తం దళిత నాయకత్వం అంతా మొత్తం 61 కులాల నాయకత్వం అంతా కూడా తయారు చేయడం నా లక్ష్యం. మాది ఎక్కడా లేదు. ఎవరైనా సరే నాయకుడిని సృష్టించడం నా లక్ష్యం. ఆ నాయకుడి ద్వారా మన సమాజానికి ఫలితాలు అందించడమే నా లక్ష్యం. ముందుగా ఆ లక్ష్య సమయంలో భాగంగా మనమంతా కలిసి పనిచేయాలని ఈ సెప్టెంబర్ 19 నా బర్త్డే సందర్భంగా ఆ పార్టీని ప్రారంభించాలనుకుంటున్నా. ఆ పార్టీ పేరు కూడా ప్రకటన చేయాలనుకుంటున్నా. దక్షిణాదిలో ముఖ్యమైన నేతలందరితో ఒక సమావేశం పెట్టబోతున్నా. కాబట్టి దయచేసి ఇక్కడికి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్లో కీలకమైన నేతలు ఇన్వైట్ చేస్తా. త్వరలోనే హైదరాబాద్ పోగానే హైదరాబాద్లో ఆ డేట్ని ఫిక్స్ చేసేసి 19 ఉంటుంది. ఆ మిగతా ముఖ్యమైన నేతలందరూ పిలవడానికి లిస్ట్ అవుట్ చేస్తా. అదేగా మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా మనమంతా ఆత్మగౌరవంగా చెప్పుకుందాం. ప్రపంచ మేధావి మన తాత, ప్రపంచ నాయకుడు మన తాత, మన తండ్రి. అంతకంటే గొప్ప నాయకుడు మనకు లేడు. మరి ఆ నాయకుడిని మార్గంలో నడుస్తూ మన సమాజాన్ని వ్యక్తి చేస్తున్నారని తెలియజేస్తూ సెలవు.